వెల్కమ్ టు ఆంధ్రప్రభ. విశ్వక్ సేన్ లైలా ప్రకటన ఫిలిం సర్కిల్లో కొత్త చర్చకు దారితీసింది. ముఖ్యంగా ఈ రోజు విడుదల చేసిన టైటిల్ యానిమేషన్ టీజర్ లో తుపాకీ నుండి కాల్చిన లిప్స్టిక్ తో సహా చాలా స్టిల్లింగ్ అంశాలు ఉన్నాయి. ఇది చాలా మందిని గందరగోళానికి గురి చేసినప్పటికీ వాస్తవానికి మేకర్స్ దాని ద్వారా చాలా ఆధారాలు ఇచ్చారు. వాస్తవానికి విశ్వక్ సేన్ ఈ చిత్రంలో స్త్రీ పాత్రను పోషించబోతున్నాడు. ఎందుకంటే అతను రాజేంద్ర ప్రసాద్ యొక్క మేడం మరియు ఆయుష్ ఖురానా యొక్క డ్రీమ్ గర్ల్ పాత్రకు సమానమైన పాత్రను చేస్తున్నాడు. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లేడీ గెటప్ లో హీరో కనిపిస్తాడని, సెకండ్ హాఫ్ లో సినిమా క్రైమ్ కామెడీకి మారిందని, చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో విశ్వక్ రగడ్ లుక్ లో కనిపిస్తాడని వినికిడి. లైలా పాత్రలో హీరోయిన్ ఆకాంక్ష శర్మ నటిస్తుందని కొందరు అనుకుంటున్నప్పటికీ సినిమాలో విశ్వక్ పేరు లైలాగా కనిపిస్తుంది. కొత్త దర్శకుడు రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కథానాయిక స్త్రీ పాత్రలో కనిపించిన వివిధ చిత్రాల నుండి ప్రేరణ పొందింది. అతని చిత్రాలైన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మరియు మెకానిక్ రాకీ విడుదలల తర్వాత లైలా థియేటర్లోకి వస్తుంది. కల్ట్ కూడా అదే సమయంలో విడుదల కావచ్చు.